హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ ఆకు వేసుకొని బాగా వేయించుకోవాలి. బిర్యానీ ఆకు వేగాక మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాలు అంటే లవంగాలు, యాలకులు, చెక్క, సాజీరా అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగాక పుదీనా కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేయడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టమాటా బాగా వేగాక ఇందులోకి మనము పసుపు, అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇవి బాగా టమాటా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. టమాటా ఉడికాక ఇందులోకి చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని ఇంకా ఒక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనము మూత తీసేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకి సరిపడా కారం, అంటే నేను పావు కిలో చికెన్కి 1.5 స్పూన్ అంటే 1.5 స్పూన్నర చికెన్ కారం అనేది యూజ్ చేశాను. మీ కారం చాలా ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువగా, లేదు అనుకుంటే కొంచెం ఎక్కువగా వాడుకోండి. ఇంకా ఇందులో సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే చికెన్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. కారం వేసాక చికెన్ ఎప్పుడు కానీ బాగాసేపు ఉడికించుకోకూడదు. చాలా ఎక్కువసేపు ఉడికించుకోవడం వల్ల కారం మాడిపోయి చికెన్ అంత కలర్గా కనిపించదు. సో కాబట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకొని మళ్ళీ తర్వాత మూత తీసేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనము దీనిపైన పెట్టాలి. వాటర్ మీద అంటే ఇలా బౌల్లో పోసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి చికెన్ బాగా ఫ్రై కాకుండా మరీ సూప్ కాకుండా నార్మల్గా ఉంటుంది. సో ఇంకా ఇలా బౌల్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని 5 మినిట్స్ తర్వాత ఆ బౌల్ తీసేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులోకి చివరిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ కర్రీ అనేది చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్. బాయ్.